పోలవరం రాష్ట్రానికి జీవనాడి 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్న చంద్రబాబు బనకచెర్లకు నీళ్లు తీసుకురావటమే తన జీవిత లక్ష్యమని వెల్లడి. తమన్ వ్యాఖ్యలను సమర్థించిన చిరంజీవి తన మాటలు హృదయాన్ని కదిలించేలా ఉన్నాయని ట్వీట్. మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్. తన ఆస్తిలో ఉన్న అందరినీ వెకేట్ చేయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు మోహన్ బాబు ఫిర్యాదు. జల్పల్లిలోని ప్రాపర్టీని కొందరు ఆక్రమించుకున్నారని కంప్లైంట్. ఫిలిం ఛాంబర్లో జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత ఫిర్యాదు. మా ట్రెజరర్ శివబాలాజీకి కంప్లైంట్. సినిమా వారిపై ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదని కామెంట్. హైదరాబాద్లో గంజాయి సరఫరా చేస్తున్న 2 వ్యక్తులు అరెస్ట్. కొండాపూర్ ఓయో రూంలో ఉంటూ మత్తు పదార్థం అమ్మకం. పోలీసుల అదుపులో రాజు, సంజన. బాపట్ల జిల్లా హస్తినాపురంలో దొంగల బీభత్సం. తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్గా చోరీలు. 12 సవర్ల బంగారు ఆభరణాలు అపహరణ. జడ్జిమెంట్ వేళ ఆర్జికర్ వైద్యురాలి తండ్రి కీలక వ్యాఖ్యలు. నేడు కోర్టులో జరుగుతున్న విచారణకు సీబీఐ పిలవలేదని విమర్శ. కేసు ఛేదించేందుకు సీరియస్గా ప్రయత్నించలేదని ఫైర్. సుచీర్ మరణం కలచివేసింది. బాలాజీ మృతిపై స్పందించిన ఓపెన్ ఏఐ. ఆ సంస్థలో 4 ఏళ్లు పరిశోధకుడిగా పనిచేసిన భారత సంతతి వ్యక్తి.